స్టేషన్ అండి. నేను ఇక్కడ మార్కెట్ జంక్షన్ నుండి మాట్లాడుతున్నానండి. ఇక్కడ కత్తులు రత్తయ్య అనే పెద్ద రౌడీ గలాటా చేస్తున్నాడండి. అడ్డుపడి ఆపే వాళ్ళందరినీ తాగుట్టేస్తున్నాడండి. తమరు వచ్చి ఎట్టగైనా వాడి బారి నుండి మమ్మల్ని అందరినీ రక్షించాలండి. కళ్ళు రాలిపోగలవు. కానిస్టేబుల్ లాక్ చేయి. చూస్తా, ఇది నన్నే లాకప్లో పెడుతుందా? నీ బాబు లాంటి వాళ్ళ బొక్కలో దోసింది, నువ్వు ఒక లెక్క. కార్పొరేషన్ వాళ్ళకి అసలు బుద్ధే లేదు. చుక్క మంచినీళ్ళు లేకుండా చేస్తున్నారు. ఈసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు అడుకోవడానికి వస్తారు చూడు, అప్పుడు చెప్పాలి వీళ్ళ పని. నిజమే రత్తమ్మా, నువ్వు చెప్పినట్టు చేస్తే వాళ్ళకి బుద్ధి వచ్చి మనకు నీళ్ళు వచ్చేట్టు చేస్తారు. ఇప్పుడు మాట్లాడడం కాదే, రేపు వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరంతా నన్ను సపోర్ట్ చేయాలి. ఎందుకు చేయమమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తా. చూడండి వస్తుంది మహాతల్లి, గౌడి గేదలాగా ఊపుకుంటూ వస్తుంది. ముందు బిందెది సాగలు పెట్టవే. నా బిందె దీమని చెప్పడానికి నువ్వే వస్తనే. ఈ పేటకంతటికి పోటుగాడైన పైలమాను పాపన్న పెళ్ళాన్ని గంగమ్మనే. మన పేరు చెబితే ఈ బజారంతా బేజారెత్తిపోద్ది తెలుసా? ఓ అబ్బా, నీ మొగుడు పోటుగాడైతే ఎవరికి, పహిల్వాన్ అయితే ఎవరికి? ఇదిగో చూడు, నీ పేరు చెప్తే నీ బజార్ మాత్రం వణికిపోద్ది, మన పేరు చెప్తే ఈ ఊరంతా వణికిపోద్ది. చూడు, రేపు ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా నిలబడబోతున్నాను, మర్యాదగా మాట్లాడు. నువ్వు ఎలక్షన్ లో నిలబడితే నాకే, నీ మొగుడు పక్కన తోంగుంటే నాకే. ముందు బిజీ తీయకపోతే ఏం చేస్తావే పిడతమహా? ఏం చేస్తానే చిలకడ దుంప? నీ కుప్ప తీసి కుప్పదొట్లో దొక్క నా బిందెని తంతావా? నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? నువ్వు ఏమే నా బిందె తీసి నీ బిందె పెడతావా? నీకెంత ఇదెక్కడ సంతరా బాబు? స్టేషన్ కు వచ్చి బిందెలతో భీకరంగా యుద్ధం చేస్తున్నారు. కంప్లైంట్ ఇవ్వమంటే కాట్ల కుక్కలాగా మొరుగుతున్నారు. తర్వాత కార్యక్రమంగా కరుస్తారో ఏమో. అమ్మా కంప్లైంట్ ఇయ్యమ్మా.
ఇది కూడా వెళ్తే ఇది బిందాట పెట్టింది. నేను బిందెట్టు పెట్టానా? నేను ముందొచ్చాను, నేను పెట్టానే. బిందె తీసుకుని రెండు ఇచ్చానంటే ఏమిటో ఇచ్చేది? చింతకాయ పచ్చడి గొడవ ఏం చెప్పండి మేడం? వీధి కూడా దగ్గర చేరి ఆడవాళ్ళలో వీళ్ళిద్దరు లంకరించారు స్త్రీలు. బిందెలు నీళ్లు తెచ్చుకోవడానికే కాకుండా కొట్టుకోవడానికి ఉపయోగించడం వీళ్ళ అలవాటు. ఈ రోజు వీళ్ళ ప్రోగ్రాం వీధి నుంచి స్టేషన్ కి మార్చారు మనల్ని ఆనందింపజేయడానికి. 302 పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద వీళ్ళిద్దరిని బుక్ చేసి 24 గంటల లాకప్ లో పారే. మేడం, నాదో చిన్న రిక్వెస్ట్. ఇద్దరిని 24 గంటలు ఉంచే బదులు ఒక్కళ్ళనే 48 గంటలు ఉంచితే మంచిదేమో. నాన్ సెన్స్. ఇద్దరు గొడవ చేసినప్పుడు ఇద్దరిని లాకప్ లో పారేయాల్సిందే. ఇక్కడ దాన్ని లాకప్ చేస్తే తర్వాత మా ఇంటికి ఎగిరిపోయేలా అల్లరి చేస్తుంది. ఇక్కడ దాన్ని కటకటాల్లో ఉంచితే ఇంటి దగ్గర అది నన్ను ఉపవాసం ఉంచుతుంది. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అదేనండి, మా ఇంటి దాని గురించి. ఏమిటి? నీ భార్య? అవునండి. ఎవరు? ఆ ఎర్ర చీర కట్టుకున్నది మా ఆవిడేనండి. హైసి. సరే, ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి ఈసారి వదిలే. థ్యాంక్ యూ మేడం. అదే పదండి పద. ఇంటి మాట అలా ఉంచు. ముందు ఈ గంగమ్మని బొక్కలో తోయించు. అవి నేస్తే నిన్ను వేయాలి. అనవసరంగా అల్లరి చేయమాక. ఏదో మేడంని బతిమాలుకుని మిమ్మల్ని ఇడిపించాను. నా మర్యాద కాపాడు పదా. మా ఆయన ఆడుతున్నాడు కదా అని ఊరుకున్నాడు. లేకపోతే నిన్ను నీ పప్పులా దగ్గర ఉడకవేరా తెలుసుకుందా? ఏంటో వంకాయ తెలిసేది. ఇంకొక మాట మాట్లాడినా మిమ్మల్ని ఎక్కడ కాదు సెంట్రల్ జైల్లో వేయిస్తాను. పద ఇంటి అమ్మని అమ్మ అర్ధరాత్రి ఇప్పుడు ఒంటరిగా ఉందంటే గుంట ఎవరి చీరలు మంచి చోగ్గా ఉన్నవే. కాకపోతే అది కూడా తీసేస్తే మరింత చదురుపాటుగా ఉంటావే. అబ్బా పదా ఇదేనంటే మన సెట్ లోపల పద సర్వీసింగ్ చేసేస్తాను. నా కొడుకుడి మజా చేస్తుంటే మనం జాగారం చెయ్యాలా? పట్టించేస్తుందేమో. పోలీస్ ఇన్స్పెక్టరా? బండి వెనకాల వస్తానన్న పకీర్గాడి గ్యాంగ్ ఇంకా రాలేదేంటి? ఏమే కంచి పట్టు చీర కట్టినా కాకి బట్టలు కట్టినా ఆడుకుంటేనే ఇదే ఒక మగ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే ఈ పాటికి మర్డర్ చేసి ఉండేవాడిని. నేను మర్డర్ చేయను, మధ్య చేస్తాను. ఎరా హలో, జస్ట్ నీకు తోడుగా నేను కూడా వస్తా కాసేపు. ఎవడరా నువ్వు? నేను ఎవరినైతే మీకెందుకు గాని లేడీ పోలీస్ ఇన్స్పెక్టర్. చూడండి ఇన్స్పెక్టర్, స్మగ్లింగ్ కేసు కోసం మీరు వాళ్ళ జోలికి వచ్చారా లేక రేప్ చేయడం కోసం వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా? లెట్ మీ నో. దేనికైతే నీకెందుకు బే? నీకెందుకు అని అడిగే ముందు ఒక ముఖ్యమైన విషయం నువ్వు తెలుసుకోవటం చాలా మంచిది. కోపం తెచ్చుకో బ్రదర్, కాస్త శాంతించి ఓపిగ్గానే చెప్పేది. చూడు, పోలీస్ ఆఫీసర్ల మీదకి పోట్లాటకు వెళ్ళడం చట్టరీత్యా విరుద్ధం, నేరం అవుతుంది. అందుకని మీ భార్యా పిల్లలు, అదే మీ అందరి భార్యా పిల్లలు సుఖంగా కలకల్లాడుతూ ఉండాలంటే ఈ పోలీస్ ఆఫీసర్ని విడిచిపెట్టడం మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు బ్రదర్? మాకు నీతులు చెప్పడం మానేసి నోరు మూసుకుని వెళ్ళకపోయావు. అయ్యో క్షమించండి బ్రదర్, బుద్ధి పొరపడే వచ్చాను. మీ శరీరం చూస్తుంటే నాకే గడగడం వణుకొస్తుంది. చూడండి మిస్, మీ ఆరోగ్యం కంటే నా ఆరోగ్యమే చాలా ముఖ్యమైంది. బ్రదర్, మీ పని మీరు కానివ్వండి, నేను వెళ్ళొస్తా.
అరే మీరా? మా ఇంటి అడ్రస్ మీకెలా తెలిసింది? ఏ విషయం గురించైనా ఎవరి గురించైనా కూపీలాగి కనుక్కోవడం మా పోలీస్ శాఖ జన్మ హక్కు. నేరస్తుల విషయంలో ఇక్కడ నేరస్తులు ఎవరున్నారు? నేరస్తుల కోసమైతే యూనిఫామ్ లో వచ్చుండేదాన్ని. మరి ఇప్పుడు ఎవరి కోసం వచ్చినట్టు? రక్షించిన మనిషిని అభిమానంతో చూడాలని వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. జ్యోతి. మిస్ జ్యోతి, am I రైట్? రైట్. ఇంటి దాకా ఎలాగో వచ్చారు, ఒకసారి లోపలికి వచ్చి వెళ్ళొచ్చుగా? ఫోన్లేండి, ఇంటికి రండి అని పిలవకపోయినా వచ్చిన మనిషిని లోపలికి రండి అని పిలిచారు. రండి.